గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. మూసీ సుందరికల్లో భాగంగా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయన్న విషయం కూడా మనం చూడడం జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా మనం చూసామైతే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మూసీ సుందరికల్లో భాగంగా కొన్ని అంశాలను కూడా అధికారులు తీసుకొని రావడం జరిగింది. అవి ఏంటంటే కూడా నూతన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతి లేదు. అంటే నూతన భవనాలు కూడా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు మనం మూసీ నది దగ్గర అయితే ఉన్నామని చెప్పొచ్చు. మూసీ నదికి ఇరువైపులా కూడా ఇటు మనం చూడొచ్చు, చాలా మంది కూడా చూసాం, మనం ఆర్టీవీలో కూడా చూడడం జరిగింది. మూసీ నదికి ఇరువైపులా కూడా మూసీ నదికి ఆనిచ్చి బఫర్ జోన్లో ఆనిచ్చి కట్టిన భవనాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరికంలో భాగంగా ఆర్బీఎక్స్ అని కూడా రాయడం జరిగింది. అంటే వాటిని కూలగొడతామంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. బాధితులు కూడా అనేకంగా ఎదుర్కొని నినాదాలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం అధికారులు మరొక ముఖ్య అనుమతులను మాత్రం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఏవైతే భవనాలు నిర్మిస్తున్నారో వారికి కొన్ని అనుమతులు పెట్టడం జరిగింది. అంటే అనుమతించేది లేదు అని. ఎందుకంటే మూసీ సుందరీకరణలో భాగంగా చూసుకుంటే మూసీ నదికి ఇరువైపులా ఇప్పుడు మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి చూస్తే మూసీ నది చూసుకుంటే కనుక ఒకవైపు ఇటువైపు చూడొచ్చు, అటు ఇటు కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం, బ్రిడ్జ్ మీద కూడా చూసుకుంటే అటు నుంచి ఇటు వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇంకొకటి మూసీ నది ఏదైతే ఉందో ఇరువైపులా కూడా 50 అడుగులు అంటే 100 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు కూడా ఉండొద్దు అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఒకవేళ నిర్మాణాలు ఉన్నా కూడా అంటే కొంతమందికి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా G+1 మాత్రమే నిర్మించాలి అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, మనం గతంలో కూడా మూసీ నది అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పట్లో ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నాం. దీని చదరపు కిలోమీటర్లు కూడా కొన్ని వేల చదరపు కిలోమీటర్లు కూడా ఉందని చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని అనుమతులు ఇవ్వట్లేదు అంటూ కూడా మూసీ నది పొడవున నిర్మాణ అనుమతులు, మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. నది హద్దు నుంచి 100 మీటర్ల వరకు కొన్ని పరిమితులు పెట్టడం జరిగింది ప్రకటిస్తూ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పొచ్చు. అదే ఒకవైపు నుంచి చూసుకుంటా అంటే ఇందాక చెప్పినట్టు నదికి ఇరువైపులా కూడా పుట్టుకొస్తున్న నిర్మాణాలు ఇక్కడ చూడొచ్చు. మనం ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. గిరిధరి కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ జరుగుతుంది. చూడొచ్చు, లోపల ఫ్లోర్లు కూడా అధికంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైతే భవనాలు అంటే నూతనంగా ఎవరైతే భవనాలు కడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఇవి అనుమతులు లేకుండా అయితే ఉండొద్దు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. 4 సీనియర్ ఐఏఎస్ అధికారులతో మీటింగ్ పెట్టి మరి ఇవన్నీ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. DTCP అధికారి, HMDA ప్లానింగ్ డైరెక్టర్, అలాగే చీఫ్ సిటీ ప్లానింగ్ GHMC, అలానే GMD మూసీ రివర్ అధికారులు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మూసీ నది సుందరీకరణలో భాగంగా ఏ విధంగా ఇక్కడ చూడొచ్చు వ్యర్థాలు కూడా ఎలా ఉన్నాయనేది చూడొచ్చు. అక్కడ చూసుకుంటే 2012లో ఒక ఆంజనేయ స్వామి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, అది కూడా ఏ విధంగా ఉన్నాయి, చుట్టూ మొత్తం కూడా చెత్తతో నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు మూసీ నది ఒకప్పుడు మూసీ నదిలో ఉన్న నీళ్ళే తాగేవారు. అంటే తాతలు కానివ్వండి, ముత్తాతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మూసీ నీళ్ళే తాగేవారు అని చెప్పి కూడా మనం గతంలో చాలాసార్లు వినడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయని చూడొచ్చు. మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్లతో ఒకవైపు నుంచి చెత్త చెదారం. ఇంకోటి చూసుకుంటే ఇది బ్రిడ్జ్ ఏదైతే ఉందో చాలా మంది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతూ కూడా చెత్తని అటు సైడ్ విసిరేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు మూసీ నది గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ మొక్కలు మొత్తం కూడా మొలిచిపోయి ఎంత తాగడానికి అసలు వీలు లేని పరిస్థితులు. ఇక్కడ చూసుకుంటే బర్రెల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్నానం చేపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా ఏ విధంగా వ్యర్థాలు ఉన్నాయనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇంకోటి, ఇందాక మేము ఆర్టీవీ లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ లోపల ఏవైతే ఇప్పుడు మనకి ఆ చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయో ఆ లోపల చూసుకుంటే చెత్త చెదారం, అదేవిధంగా చాలామంది అక్కడికి వెళ్ళి మద్యపానం చేస్తున్నట్టుగా బీర్ సీసాలు మొత్తం కూడా వ్యర్థాలు అనేక రకంగా అయితే ఉన్నట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు నుంచి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు వినని పరిస్థితి అని చెప్పి కూడా చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఆ పక్కన చూడొచ్చే అనేక బిల్డింగ్లు ఉన్నాయి.
గతంలో ఆ బిల్డింగ్లనే అంటే బఫర్ జోన్లో ఎంతవరకు ఉన్నాయి ఏంటి 50 మీటర్ల లోపు ఏవైతే భవనాలు ఆక్రమించి ఉన్నాయో అంటే మూసీ నదిని ఆక్రమించి ఉన్నాయో వాటిని వెంటనే డీమాలిషింగ్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అనేక మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, స్టే తీసుకొని రావడం జరిగింది అనేది కూడా మనం చూడడం జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చూసాం. అయితే ప్రస్తుతానికి మాత్రం అదంతా కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అనేక మంది కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది, మరికొంతమంది నినాదాలు చేశారు. ఇలా చేయడం ద్వారా కొంచెం అయితే దానికి అడ్డుకట్ట పడినట్టుగా అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం మూసీకి సంబంధించి ఇరువైపులా ఏవైతే 50 మీటర్లు ఒకసారి అది కిందకి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఆ 50 మీటర్ల లోపు అంటే 50 అడుగుల లోపు 100 మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలు కూడా ఉండొద్దు. ఒకవేళ ఉన్నా కూడా వెంటనే మేము చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటాము అంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఒకసారి కిందకెళ్ళి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మూసీ నదికి ఇరువైపులా కూడా గట్టి నిర్ణయాలే తీసుకున్నట్టుగా కూడా అధికారులు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు మూసీ నదికి ఇరువైపులా కూడా అంటే ఏప్రిల్ 7, 2012 నాటి GOMS నెంబర్ 168 ప్రకారం మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయమైందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇటు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు మూసీ నది ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ వరకు కూడా అంటే ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ వరకు కూడా చూసుకుంటే దాదాపుగా 50 అడుగులు అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చాలామంది 50 అడుగులు పూర్తి అవ్వకుండా అంటే 50 అడుగుల లోపే నిర్మిస్తున్న భవనాలు కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఇప్పుడు కనుక అలాంటి నిర్మాణాలు ఏమైనా చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వెంటనే డీమాలిషింగ్ కూడా అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అధికారులు కూడా అంటే ఆ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందో మనకు అపార్ట్మెంట్ కనిపిస్తుందో అది కూడా లీగల్గానే కట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్టీవీ కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు కొలవడం జరిగింది. కొలిసిన ప్రయత్నంలో అది 50 అడుగులకు ఇంకా కొంచెం బయటికే ఉన్నట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అక్కడ మనం బోర్డు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అక్కడ బోర్డు కూడా పెట్టినట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరొకటి ఇక్కడ ఆలయాలకి సంబంధించి ఇందాక మనం పైనుంచి చూపించినట్టుగా ఇక్కడ ఒక హనుమాన్ ఆలయం అలాగే నందికి సంబంధించి ఒక చిన్న నంది విగ్రహం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇరువైపులా కూడా ఏవైనా కట్టడాలు కనుక జరుగుతాయి 50 మీటర్ల లోపు ఏమైనా కట్టడాలు చేయకూడదు, అనుమతులు కూడా ఇవ్వము అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే బఫర్ జోన్ నుంచి 100 మీటర్ల వరకు అంటే నది హద్దు నుంచి 50 మీటర్లు 100 మీటర్ల లోపు కొత్త నిర్మాణ అనుమతులు నిలిపివేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మూసీ నదికి మాస్టర్ ప్లాన్ తయారయ్యే వరకు ఇవి ఖచ్చితంగా పాటించాలి, అమల్లోనే ఉంటాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మరొకటి ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు మూసీ నదికి సంబంధించి ఏదైనా అంటే బ్రిడ్జ్లు చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ని చూపిస్తూ ఉన్నాను. ఈ బ్రిడ్జ్ కూడా అంటే ఇలాంటివి ఏమైనా ఒకవేళ కట్టాల్సి వస్తే అంటే నది హద్దు నుంచి 100 మీటర్ల లోపున వంతెనలు, రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాలకు ఏమైనా కావాలి అంటే కనుక ప్రభుత్వ అభివృద్ధి చేయవలసి వస్తే ఆయా పనులపై ఏవైతే ఇందాక మనం అనుకున్నామో TSCP అలాగే HMTA ఈ ఆదివ్యంలో అంటే ఎవరైతే ఈ అధికారులు ఉంటారో వీళ్ళ ఆదివ్యంలో ఏర్పాటైన కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే, ఎందుకంటే ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అలాంటిది ఇలా మూసీ నదులకు సంబంధించి ఎవరైనా ఇరువైపులా కనుక కడితే వెంటనే డీమాలిషింగ్ అవ్వచ్చు అనే విధంగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అధికారులు కూడా ఆ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా నిర్మాణాలు ఎవరైనా కడితే కనుక ఖచ్చితంగా 100 మీటర్ల లోపు ఉందా లేదా అంటే 50 అడుగుల వరకు ఉందా 50 మీటర్ల వరకు ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా క్లియర్గా. ఈ ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఉందో ఇది కూడా 50 మీటర్ల వరకు కూడా ఉండేలాగా చూసుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా నిర్మించుకుంటే ఎలాంటి డీమాలిషింగ్లు కానివ్వండి మనం గతంలో కూడా చూసాం. ఏంటంటే RBX అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా రాయటం జరిగింది. అంటే మూసీ నదికి ఆనుకుని బఫర్ జోన్లో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని వెంటనే డీమాలిషింగ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. గతంలో మనం చూసాం అనేక గొడవలు కూడా ప్రతి ఒక్క బాధితులు కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు
మా సొంత ఇంటి కళ నెరవేరింది అనుకునే లోపే ఇలా దాన్ని కూలగొడుతున్నారు, డీమాలిషింగ్ చేస్తున్నారు అంటూ కూడా ప్రతి ఒక్క బాధితులు కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు అలాంటి పని లేకుండా అధికారులు ముందుగానే హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్గా ఉండాలి అంటూ కూడా ముందుగానే అధికారులు ఈ నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకొని రావడం జరిగిందని చెప్పొచ్చు. అనుమతులు కూడా వాళ్ళు ఇస్తేనే కట్టాల్సినట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.